హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ బెంచెస్ క్రియేషన్స్. అండ్ నేను మనం టాపిక్ చూసుకున్నట్టయితే యూనిట్ 3లో ఇంటర్పోలేషన్ 1 మొత్తం ఎండింగ్కి వచ్చేసినట్టే. ఇప్పుడు వరకు మన వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి బ్యాక్కి వెళ్ళి ఫస్ట్ ఆ వీడియోస్ చూసాక వీడియోస్ చూడండి, లేకపోతే టాపిక్ అనేది అర్థం కాదు. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, లేదంటే మన నోటిఫికేషన్స్ రావు. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఫ్యాక్చురల్ నోటేషన్స్. ఓకే, ఫ్యాక్చురల్ నోటేషన్స్. సమ్ తీసుకుందాం. f of x is equal to 2x cube minus 3x square plus 3x minus 10 ఉంది కదా. గివెన్ దట్ అని రాసుకుంటారు ఇచ్చిన దాన్ని. మీకు ప్రతిసారి చెప్తున్నాను గివెన్ దట్ అని రాయండి అని. అండ్ నెక్స్ట్ f of x is equal to 2x cube minus 3x square plus 3x minus 10 కదా. ఇప్పుడు ఈ 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం అంటే a0 x క్యూబ్ మైనస్ a1 x స్క్వేర్ ప్లస్ లేని ముందు a2 x, ఇది ఫార్ములా, ఇది a3x ఈ రూపంలో రాసుకుంటున్నాం. అయితే a0ని అలా ఉంచేసి ఈ xని ఏమని రాసుకుంటాను అంటే నేను x ఇంటూ x మైనస్ 1 x మైనస్ 2, ఓకే, ప్లస్ a1 x ఇంటూ x మైనస్ 1 ప్లస్ a2 x ప్లస్ a3, ఓకే. ఇప్పుడు దానికి దీనికి కంపేరింగ్ కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. కంపేరింగ్ కాన్స్టెంట్స్. కంపేరింగ్ కాన్స్టెంట్స్ మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి, -10 a3. సారీ, ఇక్కడ x అనేది ఉండదు. సో -10 a3 కదా. సో a3 వాల్యూ ఎంత అంటే -10. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని వాల్యూస్ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 1 2 అని చెప్పేసి ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకున్నాం. ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి చిన్న డౌట్ రావచ్చు. సో చెప్తాను వినండి. 3x మైనస్ 10 కదా. ఏముంది మన దగ్గర a0 x ఆఫ్ x మైనస్ 1 x మైనస్ 2 ప్లస్ a1 ఆఫ్ x మైనస్ 1 ప్లస్ a2 x అంతే కదండి. ఉంది a3 వాల్యూ మనం ఆల్రెడీ కనేసుకున్నాం, 10 అని చెప్పేసి వస్తుంది, ఓకే. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఎందుకు తీసుకున్నాను అంటే సపోజ్ ఆ 1 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది a0 వాల్యూ 0 అవుతుంది, a1 వాల్యూ 0 అవుతుంది. అప్పుడు నాకు a2 వాల్యూ అని వస్తుంది. సో అలా నేను x ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి తీసుకున్నాను. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. అండ్ a0 వాల్యూ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 క్యూబ్ మైనస్ 3 1 స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ 1 మైనస్ 10 అంతే కదండి. a0 ఇందాక మీకు చెప్పాను 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 1 మైనస్ 1 0 0 ఆఫ్ ఇంటూ నథింగ్ ఇంటూ 0. సో a0 ఈజ్ ఈక్వల్ టు 0, a1 ఈజ్ 0 ప్లస్ a2 మైనస్ 10 అంతే కదండి. ఇప్పుడు చూద్దాం ఎంత. 2 మైనస్ 3 ప్లస్ 3 ప్లస్ 3కి మైనస్ 3కి క్యాన్సిల్. సో 2 మైనస్ 1 8 మైనస్ 8 a2 మైనస్ 10 కదండి. సో ఈ -10 అవతల పక్క పట్టుకెళ్ళిపోతే a2 వాల్యూ 2, ఓకే.
10 - 8 ఎంత అండి? 2 కదండి. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ ఈక్వేషన్లో కట్ అయ్యేది ఏముంది? 2 వాల్యూ వేస్తే 0 అయిపోద్ది. సో 2 వేద్దాం ఈసారి. ఇప్పుడు x = 2 వేద్దాం. 2x³ - 3x² + 3x - 10 a0 x of x - 1 x - 2 plus a1 x of x - 1 plus a2 x plus a3. 2 వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2³ - 3 of 2 square plus 3 of 2 minus 10 is equal to a0 into 0. ఎలా అంటే ఇందులో 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0, నథింగ్ ఇంటూ 0, 0 కదా. ఓకేనా. అండ్ a1 చూసుకుందాం. a1 ఆఫ్ ఎంత? 2 of 2 minus 1 plus a1 of 2 minus 10 అంతే కదండి. ఎంత? 2³ into 2 is equal to 16. 3 into 4 12 plus 6 minus 10 is equal to a1 అంటే ఎంత? 2 - 1 ఎంత అంట? 1 కదండి. సో 2 into 1 1. సో 2a1. ఓకే, 2a1. ఇక్కడ చూడండి 2a1. సో ఇంకా a2 ఇంటూ a2 అంటే ఎందాక 2 వాల్యూ ఎంత? a2 వాల్యూ ఎంత వచ్చిందండి? 2 కదండి. సో 2 into 2 4 plus 4 minus 10. ఓకే, మీరు డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటుంటే -10కి -10కి క్యాన్సిల్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎంత? 2a1 ఈజ్ ఈక్వల్ టు 6. సో a1 ఈజ్ 3. ఓకే, ఇప్పుడు కంపేరింగ్ కోషంట్ ఆఫ్ x³ ఎంత వచ్చింది? a2 వాల్యూ. ఇప్పుడు ఎంత అంటే ఆన్సర్ ఇన్ ఫ్యాక్టరల్ నొటేషన్లో ఎంత ఆన్సర్ వచ్చిందంటే f of x is equal to 2x³ plus 3x² plus 2x minus 10. ఎలా వేసానంటే a3 వాల్యూ ఎంత వచ్చింది? -10. a2 వాల్యూ 2, a1 వాల్యూ 3 అండ్ a0 వాల్యూ 2. సో చూడండి ఈక్వేషన్ అనేది ఇలా వేసాను. అండ్ ఇప్పుడు దాకా చేసింది కొంచెం మీకు డిఫికల్ట్గా అనిపించింది అనుకోండి, నేను సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. దీన్నే డిటాచ్డ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. ఈ డిటాచ్డ్ మెథడ్ మనం సింపుల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది ఏంటి? ఈక్వేషన్ ఏంటి? f of x is equal to 2x³ minus 3x² plus 3x minus 10 కదండి. సో ఇది కదా ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఈక్వేషన్ నెంబర్స్ని అలా వేసుకుందాం. ఎలా అంటే 2 - 3 3 - 10. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 1 వేసుకుందాం, ఇక్కడ ప్లేస్లో 0 వేసుకుందాం. సో 2 - 0 ఎంత? 2 కదండి. 1 into 2 2 అంటే మిగిలింది ఎంత? -1. 1 into -1 -1. సో 3 - 1 ఎంత అండి? 2. ఈ వాల్యూ a3 వాల్యూ, ఈ వాల్యూ a2 వాల్యూ. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ మళ్ళా ఇక్కడ 2 వేసుకుందాం. అప్పుడు మళ్ళీ 0 వేసుకుంటే 2 - 0 2. 2 into 2 4 ఎంతండి? 3. ఈ వాల్యూ a1 వాల్యూ, ఇది a0 వాల్యూ. సో సింపుల్గా వచ్చేసింది కదండి. పైన కూడా చూడండి కావాలంటే
ఇదే వచ్చింది వాల్యూస్ అనేవి, ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ వచ్చాయి. సో ఈజీగా మనం ఆన్సర్ని రప్పించేసాం. సో ఇలాంటి మరెన్నో ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మనం వీడియోస్ పెట్టగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. 2x³ + 3x² + 2x - 10. సో ఆన్సర్ అనేది వస్తుంది. ఇందులోనే మరి ఏంటంటే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. f(x) = x^4 - 12x³ + 24x² - 30x + 9. Its successive difference into factorial notations. Given that f(x) = x⁴ - 12x³ + 24x² - 30x + 9 ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాను. ఇక నేనేం చేసిందేం లేదు. సో ఇక్కడ డిటాచ్డ్ మెథడ్ యూజ్ చేద్దాం, ఎందుకంటే ఇందాక చెప్పింది కొంచెం డిఫికల్ట్ ఉంది కాబట్టి మనకి ఈజీగా ఉన్నదే చూద్దాం. డిటాచ్డ్ మెథడ్ చేద్దాం. మీకు ఏం చెప్పాను, ఇచ్చిన నెంబర్స్ వేసేసుకోండి. 1 - 12 24 - 30 + 9. ఇక్కడ 1 వాల్యూ 0, 1 - 0 ఎంత 1 కదండి. 1 × 1 1, 11 1 × 11 11, ఇలా మల్టిప్లికేషన్ చేసి ఇలా చేస్తున్నాను. ఓకేనా, వాల్యూ అందులో వేస్తున్నాను. 3 1 13. ఓకే, 1 × 13 13, దట్ మీన్స్ 17 మైనస్ వాల్యూ మీకు ఏం చెప్పానండి, లాస్ట్ వాల్యూ మీకు ఎప్పుడు చూసినా A4 వాల్యూ అండ్ ఇక్కడ A3 వాల్యూ, మళ్ళా సేమ్ 2 వేసుకుంటాం, 0 వేసుకుంటాం. 1 మైనస్ ఎంత 0 1, 2 × 1 2 ఎంత 13, 1 × 13 2 × 13 ఎంతండి, ఒక్కసారి ఇక్కడ -11. సో ఎంతండి -9. సో అంటే 2 × 9 18 ఎంతండి 5 A2. నేను మళ్ళా 3 వేసుకుంటారు. 0 1 1 × 3 3 ఎంతండి 6 A1. వాల్యూ ఎంతండి A0. సో వచ్చేసింది కదండి. ఈ వాల్యూస్ని ఈక్వేషన్ రూపంలో రాసేసుకుంటాం. ఓకేనా, ఓకే. ఎంత వచ్చింది వాల్యూ, f(x) = ఎంత, x⁴ 6x³ - 5x² - 17x + 9 కదండి. అదే వాల్యూ నేను వేసుకుంటున్నాను. x⁴ + 6x³ - 5x² - 17x + 9 కదండి. అండ్ ఇక్కడ ఇందాక ఏమడిగాడు, సక్సెసివ్ నొటేషన్స్ అని అడిగాడు. ఈ నొటేషన్స్ అనేవి అప్ టు ఎంతవరకు అంటే 0 వచ్చే వరకునా. సో f(x) కదండి, δ(f(x) కడదాం. f(x) అంటే ఏంటి, ఈ x ఈజీగా చెప్తాను చూడండి, 4x³ ఓకే, మళ్ళా 6/3x² - 5/2x - 17 + 0. ఓకే, ఎంతండి 4x³ + 18x² - 10x - 17. ఓకే, దీన్ని ఇప్పుడు మళ్ళా δ² f(x). సో δ² f(x)ని ఏం చేయాలి,
4 క్యూబ్ని ఏమవచ్చు మళ్ళీ 3 ముందుకు వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18 ఆఫ్ 2 ఎంతండి ఎక్స్ మైనస్ 10. మిగతాది ఏముంది కాన్స్టెంట్ అనేది 0 అయిపోద్ది. సో 4 3s are 12 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18 2s are 36 ఎక్స్ మైనస్ 10. మళ్ళా క్యూబ్ చేస్తున్నాం ఇప్పుడు. క్యూబ్ చేస్తున్నాం. క్యూబ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏంటి 12 ఎక్స్ స్క్వేర్ కదా, 12 ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 36 అండ్ మిగతాదంతా ఏంటవుతుంది కాన్స్టెంట్ 0 అయిపోద్ది. సో 24x ప్లస్ 36. ఓకే, ఇప్పుడు డెల్టా పవర్ 4 చేద్దాం. డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ 24 అండ్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 0. కాన్స్టెంట్ ఎందుకంటే 0 అయిపోద్ది. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్. ఓకే, ఇందులోనే ఫ్యాక్టరల్ నొటేషన్స్లోనే ఇంకొక మోడల్ చూద్దాం. ఈక్వేషన్ ఇచ్చాడు 11x to the power of 4 plus 5x cube plus 22x square plus x minus 15. ఓకే, ఫ్యాక్టరల్ నొటేషన్ కనుక్కోమంటున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే డెల్టా పవర్ -1 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అని చెప్పేసి కనుక్కోమన్నాడు. ఓకే, ఫస్ట్ మనం డిటాచ్డ్ మెథడ్ ద్వారా చేద్దాం. గివెన్ దట్ అని రాసుకుంటాం. గివెన్ దట్ అని రాసుకొని ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 15 కదండి. అండ్ ఇప్పుడు డిటాచ్డ్ మెథడ్ ద్వారా చేద్దాం. డిటాచ్డ్ మెథడ్ ఏంటి అంటే 11 5 2 1 మైనస్ 15 ఎంత, ఇక్కడ 1 0 అంటే 11 1 ఇంటూ 11 అంటే ఎంత 16 1 ఇంటూ 16 ఇట్ మీన్స్ 18 1 ఇంటూ 18 మీకు లాస్ట్ టైమే చెప్పాను. ఈ వాల్యూ ఏంటంటే A4 వాల్యూ అండ్ ఈ వాల్యూ ఎంత వస్తుంది 19. ఈ 19 వాల్యూ ఏంటంటే A3 వాల్యూ అండ్ ఇక్కడ మళ్ళీ చూసుకుందాం. మళ్ళీ మీకు ఏం చెప్పాను 2 0 వేసుకుంటే 11 2 11 22 అంటే ఎంత 38 2 ఇంటూ 38 76 క్యాష్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఎంత 18 ప్లస్ 76 ఎంత 94. ఈ వాల్యూ ఏమవుతుంది అంటే A2 వాల్యూ. ఇక్కడ 0 వేసుకుందాం 3 అంటే 11 3s are 33 దట్ మీన్స్ 71 A1. A0 వాల్యూ ఎంత అంటే A0 0. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 11x to the power of 4 plus 71 x cube plus 94 x square plus 19x minus 15. నేనేమి ఎక్కడి నుంచో తేలేదండి ఈ వాల్యూస్, మనకు వచ్చిన వాల్యూస్ని వేసుకున్నాను. వచ్చిన వాల్యూస్ని ఇక్కడ నేను ఈక్వేషన్గా వేసుకున్నాను. ఏం అడిగాడు మనకి ఇక్కడ డెల్టా పవర్ -1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు కనుక్కుందాం. ఇక్కడ కనుక్కుంటే డెల్టా పవర్ -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు కదండి. సో ఇందాక వచ్చిన వాల్యూ అంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11x to the power of 4 plus 71x cube plus 94x square plus 19x minus 15. Okay, delta the power of -1 into f of x
11 into x to the power of 5. ఎందుకు ఇలా వేసుకున్నాం అంటే ఇందా వాల్యూ డిక్రీజ్ అయింది, డెల్టా అన్నాను ఇందాక, ఇప్పుడు డెల్టా ఇన్వర్స్ అంటున్నాను. సో బాగా గుర్తుంచుకోండి. 71 ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4/4 ప్లస్ 94 ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 19x²/2 మైనస్ 15x. ఎంత ఆన్సర్ అండి. సో ఇక్కడతో ఇది ఒక మోడల్ అయింది. ఇంకొకటి చెప్తాను వినండి, నేను ముందు ఇది ట్రై చేయండి, లేకపోతే నేను రేపు వీడియో తయారు చేస్తాను మళ్ళా. ఫైండ్ ది ఫంక్షన్ whose first difference is 9x² plus 11x plus 5. ఫస్ట్ డిఫరెన్స్ అన్నానండి. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎలా చేయాలో ఒకసారి చూడండి. అండ్ మెథడ్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇచ్చిన వాల్యూని ఇందాక మీకు ఏం చెప్పాను, డిటాచ్డ్ మెథడ్ ద్వారా కనుక్కోండి. దాని తర్వాత డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాల్యూస్ వేసి మళ్ళీ ఆ వాల్యూస్ని కనుక్కుంటారు. ఓకే. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీరు కొట్టే లైక్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలనేది లేదనేది ఆలోచిస్తాను. సో కీప్ subscribe for more updates. Thank you for watching.